చెప్తున్నాడు, నేను ప్రవక్తని పంపించి 2 మార్గాలు మీ ముందు పెట్టాను. ఒకటి మీకు నచ్చింది, ఒకటి నాకు నచ్చింది. మీకు నచ్చిన దానిలో వెళ్తే మీరు వెళ్ళాల్సింది నరకమే, నాకు నచ్చిన దానిలో వెళ్తే మీరు వెళ్ళాల్సింది స్వర్గమే. మీకు నచ్చిన దానిలో వెళ్ళేటప్పుడు ఎన్నో పాపాలు ఉన్నాయి, అవి ప్రతి ఒక్కటి మీరు చేసుకుంటానే పోతా ఉంటారు. నాకు నచ్చిన దానిలో వెళ్ళాలంటే ఎన్నో పాపాలు ఉన్నాయి, అవి మొత్తం వదిలేసుకునే మీరు చెయ్యాలా. ఏ విధంగా మీరు జీవించి వస్తే ఆ విధంగా నేను మీకు ఫలితం అనేది ఇస్తాను. అప్పుడు మీరు పోయి చనిపోయిన తర్వాత మీరు బాధపడితే దాంట్లో ఏం ప్రయోజనం అనేది నేనే లేదు అని చెప్పి ఈ మాలిక విద్యులు అల్లతల మనకి తెలియజేసి ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ అల్లతల చెప్తున్నాడు. నాకు నచ్చిన దారి ఏంటి? నాకు నచ్చిన దారి ఏంటంటే నన్ను మాత్రమే ఆరాధించు. ఇయ్యాక నఅబుదు ఓ అల్లతల, మేము మిమ్మల్ని మాత్రమే ఆరాధిస్తున్నాము, ఇంక ఎవరిని ఆరాధించము. ఫస్ట్ అల్లా తాలాను మాత్రమే ఆరాధించాలి, ఇక ఎవరిని ఆరాధించకూడదు. ఎందుకంటే రబ్బిల్ ఆలమీన్ అల్లా తాలా ఈ ప్రపంచాన్ని పుట్టించాడు, పోషిస్తున్నాడు, పాలిస్తున్నాడు. వ ఇయ్యాక నస్తఈన్, ఇంకా మనం హెల్ప్ సహాయం ఎవరిని అడగాలి? కేవలం అల్లా తాలాను మాత్రమే అడగాలి. మనం ఏదైనా పాపం పని నుంచి ఆగాలనుకుంటున్నాం, ప్రయత్నిస్తున్నాం, కానీ మనం ఆగలేకపోతున్నాం, మనలో ఆ శక్తి రావడం లేదు. అప్పుడు అల్లా తాలా ఏమంటాడంటే, నన్ను వచ్చి అడుగు, నేనున్నాను కదా, నీకంటే ఎక్కువ పవర్ఫుల్ వాడిని, నిన్ను ఆ పాపాన్ని నుంచి కాపాడేవాడిని నేనున్నాను కదా. ఇప్పుడు మనతోటి నమాజ్ చదవడం అవటం లేదు. రంజాన్ నెల అయింది, అల్లా దేవలో వస్తున్నావు. రంజాన్ అయిపోయిన తర్వాత మసీదులో నమాజ్ చదవడానికి సఫ్ అనేది ఒక సఫ్ కూడా ముకమ్మల్ కాదు, పూర్తి అవుతుంది. అప్పుడు ఏం చెప్తున్నారు అల్లా తాలా? మీరు ప్రయత్నించండి, నియత్ చేయండి, ప్రయత్నించండి, తర్వాత నన్ను హెల్ప్ అడగండి. ఇయ్యాక నస్తఈన్, నన్ను హెల్ప్ అడగండి, నన్ను హెల్ప్ అడిగి చూడండి, నేను మిమ్మల్ని హెల్ప్ చేయకపోతే అప్పుడు చెప్పండి అని చెప్పి అల్లా తాలా ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్ తెలియజేసి అల్లా తాలాని మేము అడుగుతున్నాం రోజానా. అల్లా తాలా మేము మిమ్మల్ని మాత్రమే ఆరాధిస్తున్నాం, ఇంకా మిమ్మల్ని మాత్రం సహాయం అడుగుతామండి. కానీ సహాయం అడిగితే కదా, సహాయం అడిగితే కదా అల్లా తాలా నాకు ఈ రకంగా నాకు ఇబ్బంది ఉంది, సహాయం చేయమని చెప్పి అల్లా తాలాతో అడిగితే కదా ప్రతి ఒక్క వస్తువుని అల్లా తాలా ముందు వచ్చి మనం అడగాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, ప్రతి ఒక్క చిన్న విషయం అయినా కానీ అల్లా తాలా ముందు దువా చేసి దాంట్లో హెల్ప్ అడగాలి. ఇంట్లో మీరు ఉప్పు లేకపోయినా కానీ నమాజ్ మసీద్కి వచ్చి 2 రకాల నమాజ్ చదివి ఏం చేయమని చెప్తున్నారు? నమాజ్ చదివి అల్లా తాలాతో అడగమని చెప్పి అల్లా తాలా ప్రవక్త మనకి నన్ను అడగండి, నేను ఇవ్వడానికే నేను మీ దగ్గర ఉన్నాను, నన్ను అడగండి, నేను హెల్ప్ చేస్తాను. మీరు ప్రయత్నించండి, మీరు ఏంటంటే నియత్ చెయ్యండి, మీరు ఈ రకంగా నేను తప్పు చెయ్యనని చెప్పి ఉద్దేశంతో మీరు ప్రయత్నించండి. కేవలం మీరు నియత్ చేయండి, దాని తర్వాత మీరు ప్రయత్నించండి. 3వ పని అంటే నన్ను హెల్ప్ చెయ్యమని చెప్పండి, నేను మిమ్మల్ని హెల్ప్ చేసి అక్కడి నుంచి మిమ్మల్ని కాపాడతాను. జీవితం మొత్తం మనం అల్లా తాలాతో వల్ల మనల్ని పాపాల నుంచి కాపాడు 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 అని చెప్పి మన జీవితం మొత్తం అడుగుతా మనం దానిపై ప్రయత్నిస్తూ ఉంటా చనిపోతే చివరికి అల్లా తాలా దగ్గర మనం వెళ్ళిన తర్వాత మనం అల్లా తాలాకు చెప్పొచ్చు, వాళ్ళ నేను జీవితం మొత్తం ప్రయత్నిస్తానే ఉన్నాను, నేను పాపాల నుంచి ఆగాలని, కానీ నేను ఆగలేకపోతున్నా. మిమ్మల్తో సాయం కూడా అడుగుతున్నా జీవితం మొత్తం, కానీ మీకు సాయం చేస్తున్నారు, కానీ నేను నా దాంట్లో ఏదైతే పొరపాటు వల్ల నేను చేస్తాను ఉన్నా, అల్లా తాలా నన్ను క్షమించమని చెప్తే అల్లా తాలా అప్పుడు క్షమించేసి మనకు స్వర్గాన్ని. ఎందుకంటే నీ జీవితం మొత్తం ప్రయత్నిస్తున్నాం పాపాల నుంచి ఆగాలని చెప్పి అల్లా తాలాతో సాయం చేయమని చెప్పి చెప్తున్నాం. అందుకని అల్లా తాలా అప్పుడు మనకి క్షమించేస్తాడు, అల్లా తాలా మన స్వర్గాన్ని.